వెంకట్ గారు, బల్మూరు వెంకట్ గారు, భరత్ గారు 100% మీరు ఇప్పుడు హామీ ఇచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు హామీ ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ ఇవన్నీ గుర్తుకు రాలేదా అని అడుగుతున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. భరత్ గారు, మనం ఇస్తా అన్నది ప్రజల కోసము, ప్రజల బాగు కోసము, బీసీల ఏదైతే వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వారికి రిజర్వేషన్ ఇప్పించాలని చెప్పి, జిస్కి ఉత్ని భాగ్యదారి ఉత్ని ఇస్తదారి అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక నినాదం తీసుకుని దాన్ని తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం ఒక నాందిగా తప్పనిసరిగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో రాజకీయ కోణం కంటే కూడా ఎక్కువ ఏదైతే ప్రజల గురించి ఆలోచించి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి 100% కాంగ్రెస్ పార్టీ మేము హామీ ఇవ్వడం జరిగింది. అండ్ వి స్టిక్ టు అవర్ ప్రామిస్, దట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్. కానీ ఈ రోజు దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటప్పుడు కూడా భరత్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, కేంద్రంలో ఇటు రాష్ట్రంలో. రాష్ట్రం కోసము ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలు, మంత్రులు, నాయకులంతా రాష్ట్రం కోసం ఏకదాటిపైకి వచ్చారు. మా రాష్ట్రం మాకు కావాలని సొంత పార్టీ పైన ఆ రోజు పార్లమెంట్ లో కొట్లాడడం జరిగింది. ఎట్టకేలకి సోనియా గాంధీ గారిని ఒప్పించి, అధిష్టానాన్ని ఒప్పించి, అందరిని కూడా నాయకులను ఒప్పించి, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు తలకిందులు అయితే అని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అంటే ఒక ఇష్యూ పైన వచ్చినప్పుడు మరి ఈ రోజు సరే బీసీలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని కోపంతో బీసీలకు అన్యాయం చేస్తారా? లేదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కాబట్టి మేము బీసీలను పట్టించుకోమని అంటారా? లేదా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి మేము దీనికి సహకరించమని మాట్లాడతారని నాకు అర్థమైతలేదు భరత్ గారు. అంటే వాట్ ఈస్ బీజేపీ స్టాండ్ అనేది నాకు అర్థమైతలేదు. అవును, చేసినాము, ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు కోరుకుంటారు. అందరికీ డిమాండ్ ఉంది. డిమాండ్ ఉన్నప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఉదాహరణకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ ఒక మేనిఫెస్టో ఇచ్చి 40 పైచిలకు కార్పొరేటర్లను గెలిచింది. అందులో ఏదైతే మూసీ రిజర్వేషన్ గానీ, మెట్రోకి నిధులు గానీ ఇవన్నీ కూడా తీసుకొని వస్తామని చెప్పారు. వాళ్ళు మేయర్ గెలవలేదు. ఇప్పుడు వాళ్ళ కార్పొరేటర్లని వాళ్ళని డిబేట్లు అడిగితే మేము మేయర్ గెలవలే కదా, గెలుస్తే చేస్తుండే అని చెప్తున్నారు. అరే అర్థం లేకుండా మాట్లాడితే ఎట్లా అండి? ఇప్పుడు బీజేపీ పార్టీ హామీ ఇచ్చిందని చెప్పి హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయకుండా పోతుందా? అది సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయకుండా పోతుందా? కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేస్తుందా? డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ఎంపీల వైఖరి వెనక ముందు చాలా స్పష్టంగా కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి వైఖరి కనబడుతుంది. కేంద్ర మంత్రులు నోరు మీద పడుతుంటే తెలంగాణ కోసం నిధులు, తెలంగాణకి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎన్ని నిధులు ఎంపీలు తీసుకొస్తున్నారో కనబడుతున్నాయి. పక్కన సరే నిధులు ఎన్ని నిధులు వస్తున్నాయో, తెలంగాణకి ఎన్ని నిధులు వస్తున్నాయో చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు రాణి రుద్రమ్మ గారు, మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. నేను బీసీల గురించి మాట్లాడుతున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని మీరు చెయ్యారా? అంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని అదే వేరే టాపిక్ ఏమడుగుతున్నా, మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పినామని మీరు ఇవ్వరా? అంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని మీరు చెయ్యరా? బీసీల ఓట్లు వద్దా మీకు? అధికారంలో ఉంటారు, రండి బీసీల కోసం అంటే రారు. చాలా క్లియర్ గా ఒకటి వెంకట్ గారు క్వశ్చన్, వెంకట్ గారు ఒక్క నిమిషం వెంకట్ గారు ఒక నిమిషం. వెంకట్ గారు ఒకటి, ఇప్పుడు ఇంతకుముందు ఈశ్వరయ్య గారు మాట్లాడారు ఏంటంటే కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని ఆయన కూడా అంటారు. ఒకటి, ఈ బిల్లుకు సంబంధించి ప్రొసీజర్ పరంగా కరెక్ట్ పోలేదు. జంతర్ మంతర్ లో ధర్నా చేసినప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే 2 సార్లు చేస్తే 2 సార్లు ఎందుకు రాలేదని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు? ఈశ్వరయ్య గారు సార్ ఒక్క నిమిషం, లెట్ మీ టాక్ ఆఫ్టర్వర్డ్స్ యు కెన్ టాక్. క్రాస్ టాక్ చేసుకుంటే ఎవరు చెప్పేది కూడా వెళ్ళదు. చెప్పండి ఇద్దరితో మాట్లాడినప్పుడు నేను విన్నాను సార్. లేదు ఈశ్వరయ్య గారు ఈశ్వరయ్య గారు ఏదో క్లారిఫికేషన్ గురించి. భరత్ గారు, నేను క్లియర్ గా చెప్తుంది, మీరు రాహుల్ గాంధీ గారు, నేను చాలా స్ట్రేట్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను భరత్ గారు. బీసీల కోసం సరే నిజంగానే ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు రమ్మన్నారు. సరే మేధావులు, పెద్దలు మేము ఏదైనా తప్పు చేసినా ఈశ్వరయ్య గారు వారి సొంటి ఒపీనియన్ ఏదైనా ఉన్న ఏ రకంగా చేయాలి బీసీల రిజర్వేషన్ కోసం తప్పనిసరిగా మేము దాన్ని స్వాగతిస్తాము. తప్పనిసరిగా అవసరమైతే వారిని కలిసి వారి ఒపీనియన్ మరి ఎట్లా చేస్తే బాగుంటుందో నేనే ఆ బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి కనిపించి తప్పనిసరిగా. ఎందుకంటే తెలంగాణ ఇంకేమన్నా చేయనీకి అయిపోయా
ఉపేంద్ర గారు ఒక్క నిమిషం తర్వాత మాట్లాడండి. క్రాస్ టాక్ ఒక్క నిమిషం. ఇంకేమన్నా నువ్వు దింపుడు గల భాష కూడా లేకుండా చేసి ఎలక్షన్ అయిపోయాక ఇంకేమో చేస్తాడు. ఈ రోజు దింపుడు గల ఆశ కూడా లేదమ్మా, అంతమైంది. కనబడుతుంది కదా మీ చిత్తశుద్ధి ఏందో తెలుస్తుంది కదా. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ చిత్తశుద్ధి ఏందో ప్రజలు అందుకే చెప్పారు, తీర్పిచ్చారు. దింపుడు గల ఆశ కూడా లేదు ఇంకా నువ్వు చేసిన పని. అదే జూబ్లీస్ లో తీర్పిచ్చారు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో తీర్పిచ్చారు మీకు. అందుకే 2500 మీరు హైదరాబాద్ ఎలక్షన్స్ కమిషన్ తెచ్చుకోకపోతే గెలిచేటోళ్ళ. అది వేరే టాపిక్ లేండి. జూబ్లీస్ టాపిక్ వద్దులేండి కనుక. చెప్తున్నారు మీరు వచ్చి పంచినట్టే చెప్తున్నారు మీ చేతిలో. రాణి రుద్రమ గారు వెంకట్ గారు జూబ్లీ హిల్స్ వద్దు. ఎస్ లెట్ us restrict to basic. ఇప్పుడు భరత్ గారు పాపం నేను చెప్తా వినండి. చెప్తున్నప్పుడు ఇనే ఓపిక ఉండదు. ఏదో మేము మాకు తెలిసిందే మాట్లాడాలనుకుంటారు. మీరు చెప్పండి, చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఇక ప్యానెల్ లో ఉన్న ఎవరు బల్మూరు వెంకట గారికి తప్ప. మీరు చెప్తున్నప్పుడు ఇన్న కదా 10 నిమిషాలు మాట్లాడినప్పుడు ఇన్న కదా ఓపిక లేదు. చెప్పండి మీరు వెంకట్ గారు. రాణి రుద్రమ గారు మళ్ళీ చిత్తశుద్ధి ఉంటే రండక్క, కలిసి చేద్దాము. బీసీలకు రిజర్వేషన్ కోసం మీకంటే ఎక్కువ చిత్తశుద్ధి మాకుంది. ఏడ చిత్తశుద్ధి ఉంది మీకు? ఎక్కడ మాట్లాడారు? చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎవరు మాట్లాడారు చెప్పుర్రి. మొత్తం కూడా మాటలు ఎవరు చెప్తారో పని తీర్పిస్తారు. అదే పాఠం చెప్పారు. ఈడ 8 మంది ఎంపీలు ఉన్న సర్పంచ్ ఎన్నికల్లో తీర్పిచ్చారు మీకు. సర్పంచ్ స్థానాలు ఎన్ని గెలిచారు బలంగా కనబడుతుంది. సిరిసిల్లలో కూడా ఎన్ని గెలిచిరో కనబడుతుంది. సరే మళ్ళీ వేరే టాపిక్. ఓకే పంచాయతీ ఎన్నికలు జూబ్లీ హిల్స్ తర్వాత ముందు ఎంపీటీసీ ఎన్నికలు పెడతారా లేదా డిస్కస్ చేద్దాం. రాణి రుద్రమ గారు మళ్ళీ ఇస్తాం మీకు అవకాశం, ఎందుకంటే చాలా టైం ఉంది మనకు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ టైం. ఎందుకంటే ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం మన కన్స్ట్రక్టివ్ గా చర్చ చేద్దాం. ఎందుకంటే మనకు ఆయన కాదు న్యాయ వ్యవస్థలో భీష్మ పితామహుడు మనతో ఉన్నారు కాబట్టి లెటస్ కన్స్ట్రక్టివ్ గా బీసీ రిజర్వేషన్స్ ఎట్లా వస్తాయి చర్చిద్దాం. ఎస్ వెంకట్ గారు చెప్పండి. హలో నాకు నాకు సడన్ ఇంతకు ముందే కాల్ చేసి చెప్పారు, నేను బయట ఉన్నాను, సో జూమ్ లో జాయిన్ అయినాను, కనెక్ట్ అయ్యానండి. పర్లేదు చెప్పండి, మీరు చెప్తున్నారు కదా చెప్పండి. ఎస్ మీరు సార్, మా స్టాండ్ రిజర్వేషన్ పట్ల నిజంగా ఏదున్నా కూడా బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి దానిపైన మేము ఎటువంటి భేషజాలకి పోకుండా అందరినీ కూడా కలుపుకొని తీసుకొని వెళ్లి ఎట్టి పరిస్థితులు ఇప్పివ్వాలని ఒక తాపత్రయంతో మేము ఉన్నాము. నిజంగానే దానికి భారతీయ జనతా పార్టీ ఈ డిబేట్ లో ఉన్న రాణి రుద్రమ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ ఎంపీలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది రాజకీయము, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందనే దాన్ని పక్కన పెట్టి అందరం ఏకదాటిపైకి వచ్చి బీసీలకు ఏదైతే రిజర్వేషన్ పైన అందరం కూడా మన యొక్క ఇంటిగ్రిటీని, మన చిత్తశుద్ధిని మనం ప్రూవ్ చేసుకున్నాము. మేము ఎక్కడన్నా చేసిన దాంట్లో ఏదన్నా ఉన్నా తప్పనిసరిగా మీరు ఏమన్నా సలహా సూచన చేయండి, తప్పనిసరిగా ఇప్పుడు ఈశ్వరయ్య గారు ఇస్తారు, మీరు ఇంప్లిమెంట్ చేసే విధంగా చేద్దాం. ఇప్పుడు ఈశ్వరయ్య గారు శరత్ గారు ఇస్తారు. ఒక్క నిమిషం ఉపేంద్ర గారు సారీ, ఏం ఉపేందర్ అన్నా నీకు అంత క్లియర్ గా చెప్తుంటే మీకు ఎట్లా కలుపుకొని పోయేది లేకుండే మేము బీసీల కోసం ఇంత క్లియర్ గా చెప్తున్నాను. ఈశ్వరయ్య గారు మీ లెక్క దొరకపోకూడదు లెక్క మేము బోలే పరిపాలించినట్టు. ఈశ్వరయ్య గారు ఇప్పుడు ఎవరు ప్యాలెస్ లో ఉండి ఇప్పుడు వెంకట్ గారు 10 రెట్లు దొరలేరు మీరు. వెంకట్ గారు ఉపేంద్ర గారు ఒక్క నిమిషం ఈశ్వరయ్య గారు వెంకట్